హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్ట్ టెక్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, కీబోర్డ్లోని కీస్ని ఎంఎస్ వర్డ్లో షార్ట్కట్ రూపంలో ఎలా ఉపయోగించాలో మనం ఈరోజు నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ చాలా పేజీలు ఉంది అనుకుందాం. దాన్ని సెలెక్ట్ చేయాలనుకుంటే కంట్రోల్ ఏ అనేది షార్ట్కట్ కీగా ఉపయోగపడుతుంది. మనకి ఎన్ని పేజీలు మ్యాటర్ ఉన్నా కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఈ షార్ట్కట్ కీ అనేది ఉపయోగించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి కంట్రోల్ బి అనేది ఉంది. అంటే ఒక టెక్స్ట్ని మనం బోల్డ్గా మార్చాలి అనుకున్నాము, దానికోసం కంట్రోల్ బి అనేది మనం ఉపయోగించవచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత కంట్రోల్ బి అనేది ప్రెస్ చేసి మనము బోల్డ్గా మార్చుకోవచ్చు. సైడ్ హెడ్డింగ్లు కానీ మెయిన్ హెడ్డింగ్స్ కానీ ఇలా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఒక టెక్స్ట్ని మనం కాపీ చేయాలనుకున్నాం అనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చి దీనికి షార్ట్కట్కి కంట్రోల్ సి అని ఉంటుంది. దాని ద్వారా మీరు ఎక్కడ పేస్ట్ చేయాలో అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట దాన్ని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫాంట్ ఆప్షన్స్ అనేవి రావాలి అనుకుంటే మనం పైన చూస్తున్నాం చూడండి, ఏరియల్ అని, ఫాంట్ సైజ్ అని, బోల్డ్ అని, ఇటాలిక్ అని ఉన్నాయి. అవి ఒక బాక్స్ రూపంలో మనకి రావాలి అనుకుంటే కంట్రోల్ డి అనేది ప్రెస్ చేస్తాం. దీని ద్వారా ఫాంట్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. అందులో మనకి ఇష్టం వచ్చిన ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసినా సేమ్ డిఫాల్ట్ సైజులో ఫాంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, మీరు అన్నీ అప్లై చేసిన తర్వాత ఓకే పైన ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఒక టెక్స్ట్ని మనం మిడిల్లోకి అలైన్మెంట్ చేసుకోవాలి. దీనికి షార్ట్కట్కి వచ్చి కంట్రోల్ ఈ. దీని ద్వారా ఏమవుతుందంటే టెక్స్ట్ మొత్తం ఎగ్జాక్ట్గా మిడిల్లోకి వస్తుంది. ఎక్కువ మనకు మెయిన్ హెడ్డింగ్లో వాడుతూ ఉంటాం దీన్ని. నెక్స్ట్ ఒక వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, అది ఎక్కడెక్కడ ఉంది. 100 పేజీల మ్యాటర్ ఉందనుకోండి, మనం ఎక్కడ ఉండాలి అని కనుక్కోవడానికి ఇబ్బందిగా పడుతూ ఉంటాం. ఇప్పుడు కంట్రోల్ ఎఫ్ అనే ప్రెస్ చేసి ఏ వర్డ్ కావాలనో దాన్ని మనం ఎంటర్ చేసిన తర్వాత ఫైండ్ అక్కడ నెక్స్ట్ అనేది దానిపైన క్లిక్ చేసామంటే ఆ వర్డ్ ఎక్కడెక్కడ ఉందో అవన్నీ కూడా హైలైట్ అయ్యాయి చూడండి. నెక్స్ట్ వన్ గో టు అనేది, అంటే ఏ పేజీలోకి వెళ్ళాలి, లేదంటే ఏ సెక్షన్లోకి వెళ్ళాలి, లేకపోతే ఏ లైన్లోకి వెళ్ళాలి అని చెప్పి మనం అక్కడ నెంబరింగ్ అనేది మెన్షన్ చేసామనుకోండి, ఇక్కడ లాస్ట్ కార్నర్లో కూడా మనం చూడొచ్చు. తర్వాత గో టు అని కొడతానే ఏ పేజీలోకి వెళ్ళాలో అక్కడ కర్సర్ పాయింట్ అనేది మనకు బ్లింక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కంట్రోల్ హెచ్ అనేది ఇది ఫైండ్ అండ్ రీప్లేస్ అంటారు. అంటే ఏ వర్డ్ మనం మార్చాలనుకుంటున్నామో ఆ వర్డ్ ఫస్ట్ ఫైండ్ వర్డ్ దగ్గర అది ఎంటర్ చేయాలి. రీప్లేస్ విత్ అనే దగ్గర మనం ఏ లెటర్ అయితే మార్చాలనుకుంటున్నామో దాన్ని అక్కడ మెన్షన్ చేసి రీప్లేస్ అని కొడితే ఒక దగ్గరే అవుతుంది. రీప్లేస్ ఆల్ అని తీసుకున్నాం అనుకోండి, అది ఎన్ని చోట్ల ఉంటే అన్ని చోట్ల మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ కంట్రోల్ ఐ అంటారు, ఇది ఇటాలిక్ అంటారు. అంటే ఒక ఏదైనా స్ట్రైట్ ఉండే లెటర్స్ని క్రాస్ లెటర్స్గా మనం మార్చుకోవాలనుకుంటే కంట్రోల్ ఐ అనేది ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ కంట్రోల్ జే అనేది ఇది జస్టిఫై కోసం ఉపయోగిస్తారు అన్నమాట. అంటే టెక్స్ట్ని ఎగ్జాక్ట్గా, అంటే ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఎగ్జాక్ట్గా ఒకే కార్నర్లో ఉండాలి, ఒకే మోడల్లో ఉండాలనుకుంటే కంట్రోల్ జే. ఇప్పుడు కంట్రోల్ కే అనేది హైపర్ లింక్ అనమాట. అంటే ఏదైనా ఒకటి మనం లింక్ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనం పీడిఎఫ్లో చూస్తూ ఉంటాం, వెబ్సైట్ ఇచ్చింటాడు, దాని ద్వారా డైరెక్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఇక్కడ ఇమేజ్లు కూడా అటాచ్ చేసుకోవచ్చు. మనం చూడండి, అక్కడ కంప్యూటర్ అనేది ఇచ్చాను నేను, దాన్ని క్లిక్ చేస్తానే కంప్యూటర్ ఇమేజ్ అనేది మనకి అలా వస్తుంది అనమాట. లేదు ఒక లింక్ అనేది మనం పెట్టుకోవాలనుకుంటే ఆ లింక్ అనేది కింద మనం యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను schools9.com అని ఇచ్చాను. ఈ schools9.com అని ఇచ్చిన తర్వాత ఆ లింక్ అనేది మీకు మీ డాక్యుమెంట్లో కనిపిస్తూ ఉంటుంది. దానిపైన మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారనమాట. అంటే మన టెక్స్ట్కి అడిషనల్గా కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇటువంటి వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. అంటే మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఇదే కాదు. నెక్స్ట్ కంట్రోల్ ఎల్ అనేది దీన్ని లెఫ్ట్ అలైన్మెంట్ అంటారు. అంటే టెక్స్ట్ని ఎగ్జాక్ట్గా లెఫ్ట్కి తీసుకెళ్తుంది. రైట్ సైడ్ మాత్రం ఆ లైన్స్ చూడండి కొద్దిగా అలా కొంచెం ముందుకి కొంచెం వెనక్కి ఎలా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ కంట్రోల్ ఎం అంటారు, ఇక్కడ ఇవి ఇండెంట్స్ అంటారు అనమాట. ఓకే, ఇండెంట్ ద పారాగ్రాఫ్ అనేటి, అంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ టెక్స్ట్ని కొంచెం ఎగ్జాక్ట్గా, అంటే లెఫ్ట్కి కానీ లేదంటే రైట్కి కానీ మనం మూవ్ చేసుకోవాలనుకుంటే లెఫ్ట్ ఇండెంట్ రైట్ ఇండెంట్ అనేవి పైన కూడా ఉంటాయి, అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఎన్ అనేది న్యూ డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలంటే దీన్ని షార్ట్కట్ కీగా ఉపయోగిస్తాం మనం. నెక్స్ట్ కంట్రోల్ ఓ అంటే ఓపెన్, ఆల్రెడీ ప్రీవియస్ డాక్యుమెంట్స్ ఏవైనా ఓపెన్ చేయాలనుకుంటే కంట్రోల్ ఓ అనేది ప్రెస్ చేసి
ఇలా చేయొచ్చు. డాక్యుమెంట్ చూడండి ఎలా ఉంటుంది. నెక్స్ట్ కంట్రోల్ పి అంటే ఇది ప్రింట్ ఆప్షన్ అంటారు. ఇక్కడ మీరు ఏ ప్రింటర్ వాడుతున్నారో ఆ ప్రింటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం పేజెస్ ప్రింట్ కావాలన్నా, లేకపోతే కరెంట్ పేజ్ కావాలన్నా, లేకపోతే నెంబర్ ఆఫ్ పేజెస్ కావాలన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఇవ్వాలంటే కింద ఉంటుంది చూడండి ఆ కార్నరు. నెక్స్ట్ కంట్రోల్ క్యూ అనేది ఇది మీరు ఆల్రెడీ ప్రీవియస్లో ఏదైనా డాక్యుమెంట్ ఇది అప్లై చేసిండారనుకోండి, కలర్స్ కానీ అలాంటివి తీసేయాలనుకుంటే కంట్రోల్ క్యూ వాడచ్చు. నెక్స్ట్ కంట్రోల్ ఆర్ అనేది ఇది రైట్ అలైన్మెంట్ అంటారు. ఒక టెక్స్ట్ని రైట్ సైడ్కి అలైన్మెంట్ చేసుకోవచ్చు అనమాట. రైట్ సైడ్ నీట్గా ఉంచండి, లెఫ్ట్ సైడ్ మాత్రం కట్ అయినట్టు ఉంది మ్యాటర్. నెక్స్ట్ కంట్రోల్ ఎస్ అంటే ఒక డాక్యుమెంట్ మనం సేవ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు లొకేషన్ అనేది చూస్ చేసుకోవాలి. ఫైల్ నేమ్ కూడా చేంజ్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేశారంటే మీ డాక్యుమెంట్ అనేది అక్కడ సేవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కంట్రోల్ టీ అంటే హ్యాంగింగ్ ఇండెంట్ అంటారు. ఇది మీరు ఫస్ట్ లైన్ అలానే పెట్టి మిగతా అంతా కూడా చేంజ్ చేయాలి కొద్దిగా, అంటే ఒక లెటర్లు చూస్తూ ఉంటారు మీరు, ఆ లెటర్ లాగా చేంజ్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ టీ అనేది ఉపయోగించి ఇలా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కంట్రోల్ యూ అంటే ఇది అండర్లైన్స్ కోసం ఉపయోగిస్తారు. ఇది పైన కూడా మీకు యూ అనేది హైలైట్ అయింది చూడండి, అక్కడ ఇంకా నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ఉంటాయి, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్ వి అంటే ఇది పేస్ట్ అంటారు. మీరు ఆల్రెడీ కాపీ చేసినా లేకపోతే కట్ చేసినా కూడా ఆ మ్యాటర్ని పేస్ట్ చేసుకోవాలి వేరే దగ్గర అనుకుంటే కంట్రోల్ వి అనేది మనం వాడుకోవచ్చు అనమాట. ఇలా వస్తుంది చూడండి పేస్ట్ చేసిన తర్వాత. నెక్స్ట్ కంట్రోల్ డబ్ల్యూ అంటే ఆ డాక్యుమెంట్ ఓన్లీ అది మాత్రమే క్లోజ్ కావాలి విండో అనుకుంటే ఇలా మీరు ఆల్రెడీ సేవ్ చేయాలన్నా వద్దా అని అడుగుతుంది, అక్కడ ఎస్ అని తీసుకొని మనం ఆ డాక్యుమెంట్ క్లోజ్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ కంట్రోల్ ఎక్స్ మీన్స్ ఇది కట్ అంటారు. అంటే ఒక డాక్యుమెంట్ మనం కంప్లీట్గా ఆ ఏరియాలో వద్దు, దాన్ని తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టాలి అనుకుంటే కంట్రోల్ ఎక్స్ అనేది వాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ కంట్రోల్ వై కంట్రోల్ జెడ్ అనేది ఆపోజిట్ పనిచేస్తుంటాయి. ఒకటేమో డిలీట్ చేసిందని చూడొచ్చు, లేదంటే ఇంకోటి ప్రీవియస్ దాన్ని చూసేదానికి మనకు ఉపయోగపడుతుంటాయి ఇవి రెండు కూడా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.